హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా రిలేటెడ్ స్టాటిక్ జీకే ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేద్దాం. అయితే నిన్న మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి చెప్తూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు ఉన్నారు జమ్మూ కాశ్మీర్ అని చెప్పారు. సాధారణంగా యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. అయితే నిన్న ఆ వీడియోలో కింద కమెంట్స్లో ఒక స్టూడెంట్ జమ్మూ కాశ్మీర్ సుప్రీంకోర్టు ఇప్పుడు దాన్ని స్టేట్గా ప్రకటించింది కదా మేడం, మీరు ఇప్పుడు యూనియన్ టెరిటరీ అని ఎలా చెప్తారు అన్నట్టుగా మనకి అక్కడ డౌట్ని రైజ్ చేశారు. యాక్చువల్గా 2019 ఆ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ అనే స్టేట్ని జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. విభజించినప్పుడు మెన్షన్ చేశారు, లాస్ట్ ఇయర్ కొన్ని ఇష్యూస్ రైజ్ అయినాయి, అప్పుడు కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే ఇట్లా మనకి ఏదైతే యూనియన్ టెరిటరీస్గా చేంజ్ చేశారో అప్పుడు చాలా అబ్జెక్షన్స్ రైజ్ అయినాయి. దాంతో పాటుగా స్పెషల్ స్టాటస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఏదైతే మనకి స్వయం ప్రతిపత్తి లేదా స్పెషల్ స్టాటస్ ఉందో ఆర్టికల్ 370 అనేది, దానికి సంబంధించి కూడా అక్కడ రిమూవ్ చేయడం వల్ల వీటన్నిటి ఇష్యూస్ జరిగినాయి కదా. సుప్రీంకోర్టులో దీనికి ఎగ్నెస్ట్గా కొన్ని అపీల్స్ వచ్చాయి. సో వీటిని విచారించడానికి చంద్రచూడ్ గారు, మనకి ఎవరైతే జస్టిస్ చంద్రచూడ్ గారు ఉన్నారో ఆయన యొక్క నేతృత్వంలో 5 జడ్జెస్ తోటి ఒక బెంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడు ఇండియాకి సంబంధించిన సొలిసిటర్ జనరల్ ఎవరైతే తుషార్ మెహతా గారు ఉన్నారో, ఎస్జి తుషార్ మెహతా గారు, ఆయన రిప్లై ఇచ్చారు ఈ బెంచ్కి. ఏమని చెప్పేసి, జమ్మూ కాశ్మీర్ని విభజించినప్పుడు కూడా గవర్నమెంట్ ఏమని మెన్షన్ చేసిందంటే ఇది ఒక టెంపరరీ యాక్షనే. సో ఫ్యూచర్లో అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా దీన్ని చేంజ్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే చాలామంది జమ్మూ కాశ్మీర్ని స్టేట్గా కూడా మార్చమని రిక్వెస్ట్ కావచ్చు, అపీల్ కావచ్చు, ప్రపోజల్స్ కావచ్చు, ఇవన్నీ రావడంతో సుప్రీంకోర్టు ఎప్పుడైతే క్వశ్చన్ చేసిందో సో అప్పుడు ఎస్జి తుషార్ మెహతా గారు రిప్లై ఇవ్వడం జరిగింది. సో మనకి త్వరలోనే సిచ్యువేషన్స్ని బట్టి అది చేంజ్ అవుతుంది అని, అప్పుడే మనకి గవర్నమెంట్ మెన్షన్ చేసింది అని ఇలా చెప్పడం జరిగింది. ఇవన్నీ డిస్కషన్స్ అన్ని 2023లో జరిగాయి. బట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఏ అఫీషియల్ నోటిఫికేషన్ కానీ జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రంగా ఇప్పటి వరకు ఇంకా ప్రకటించలేదు కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత. ఆఫ్టర్ వెన్ జమ్మూ కాశ్మీర్ బికమ్ యాజ్ అ యూనియన్ టెరిటరీ దెర్ ఈస్ నో అఫీషియల్ అవుట్కమ్ ఆర్ అఫీషియల్ నోటిఫికేషన్ విచ్ మెన్షన్స్ దట్ జమ్మూ కాశ్మీర్ యాజ్ అ స్టేట్ అనమాట. ఒకవేళ అది కనుక నిజంగానే వచ్చింది అనుకోండి, సో అప్పుడు మనకు ఒక సర్క్యులేషన్, ఒక అఫీషియల్ నోటిఫికేషన్ ప్రెస్ రిలీజ్ ద్వారా దాన్ని రిలీజ్ చేస్తారు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ని రాష్ట్ర హోదా కింద డిక్లేర్ చేసిన తర్వాత మనం పరిగణించవచ్చు. సో అది ఇంకా ప్రపోజల్లో, డిస్కషన్స్లో, ఆన్ గోయింగ్లో ఉంది. అండ్ దీనికోసం దానికి సంబంధించిన ఎలక్షన్స్ని కూడా సెప్టెంబర్ 2024కి వాయిదా వేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఆ క్లారిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా దీనికి సంబంధించి కనుక ఏదైనా కరెంట్ అఫైర్ చూసినా, న్యూస్ చూసినా కనుక దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది. సో ఇది ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ స్టేట్గా మనం పరిగణించలేము. యాజ్ పర్ దట్ రైట్ నౌ అప్డేటెడ్ ప్రకారం మాత్రం యూనియన్ టెరిటరీగానే మనం పరిగణించాలి, మన నోట్స్ ప్రిపరేషన్కి కానీ ప్రిపరేషన్లో కానీ. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చూడొచ్చు, ఈవెన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు. నామ్ సమిట్ ఆఫ్ 2024 2024లో ఆలీన కూటమి లేదా నాన్ అలైన్ మూమెంట్ ఏదైతే ఉందో నామ్ అని చెప్పేసి, దాని యొక్క 19వ సమావేశం ఉగాండాలోని కంపాలా అనే ప్రాంతంలో జరగబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. 2024లో జరగబోయే నామ్ సమిట్ ఎన్నోవది అంటే 19గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కడ జరగబోతుంది? ఉగాండా, అండ్ ఉగాండాలో కంపాలా అనే ప్రాంతంలో. అండ్ నామ్కి అబ్రివేషన్ వచ్చేటప్పటికి నాన్ అలైడ్ మూమెంట్, దీన్ని తెలుగులో అలీన ఉద్యమం అని కూడా పిలవచ్చు అంట. అండ్ నెక్స్ట్ ఈ సంవత్సరం జాన్ 17 నుంచి జాన్ 20 మధ్యలో మనకి మూమెంట్ అనేది జరగనుంది, అంటే ఈ సమిట్ అనేది జరగనుంది. అండ్ నెక్స్ట్ ఉగాండా ఈ నామ్ సమిట్కి సంబంధించి చైర్పర్సన్గా ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2024 నుంచి 2027 వరకు నామ్ సమిట్ని లీడ్ చేసేది ఎవరు అంటే మనకి ఉగాండాగానే చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఈ సంవత్సరం అదే ప్లేస్లో, అదే కంట్రీలో ఈ నామ్ సమిట్తో పాటుగా థర్డ్ సౌత్ సమిట్, 3వ ఆసియా సమావేశం అనేది కూడా జరుగుతుంది. ఇది G77 కంట్రీస్ యొక్క ఆధ్వర్యంలో, అంటే ఐక్యరాజ్య సమితి ఉంది చూసారా, ఐక్యరాజ్య సమితిలో ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, వాటికి సంబంధించిన కూటమిగా G77 అనే దాన్ని చెప్పొచ్చు. ఒక లార్జెస్ట్ గ్రూప్ ఇది. దీనికి సంబంధించిన థర్డ్ సౌత్ సమిట్ అనేది మనకి ఈ సంవత్సరం ఉగాండాలోనే జరగబోతుంది.
ఇక నామ్ సమిట్కి వస్తే నామ్ అనే పదాన్ని, నాన్ ఎలైడ్ మూమెంట్ అనే పదాన్ని 1953లో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, ఐక్యరాజ్య సమితి సమావేశం జరిగినప్పుడు వికే మీనన్ అనే పర్సన్ ఆ పేరుని ఇవ్వడం జరిగిందంట, నాన్ ఎలైడ్ మూమెంట్. దాని తర్వాత 1954లో జవహర్లాల్ నెహ్రూ గారు, మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో పంచశీల ఒప్పందం గురించి చర్చలు చేశారనమాట. పంచశీల ఒప్పందం డిస్కషన్స్ అయ్యాయి. సో ఆ తర్వాత మనకి నెమ్మదిగా నామ్ సమిట్ అనేది స్లోగా రూపుదాల్చుకుంటూ వచ్చింది. అండ్ ఫస్ట్ సమిట్ ఆఫ్ నామ్ అనేది 1961లో బెల్గ్రేడ్లో జరిగింది. బెల్గ్రేడ్ లొకేటెడ్ ఇన్ యుగోస్లావియాగా చెప్పొచ్చు అనమాట. నామ్ యొక్క ఫస్ట్ సమావేశం యుగోస్లావియా బెల్గ్రేడ్లో జరిగింది. నామ్ యొక్క ప్రజెంట్ సమావేశం 19th ఉగాండా కంపాలాలో జరగబోతుంది. అలాగే నామ్ అనే పదాన్ని ఇచ్చింది ఎవరు అంటే వికే మీనన్. దీనికి ప్రెసిడెన్సీ 2027 వరకు కూడా ఉగాండానే ఉండబోతుంది. సేమ్ కంట్రీలో మనకి థర్డ్ ఏషియన్ సమిట్, సౌత్ సమిట్ ఏదైతే ఉంటుందో మనకి దక్షిణ సమావేశం, 3వ దక్షిణ సమావేశం ఇది సౌత్ సమిట్ గా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనకి నిర్వహించడం జరుగుతుంది అనమాట G77 యొక్క ఆధ్వర్యంలో. అయితే ఈ నామ్ కంట్రీలో మెంబర్స్ ఎవరు, దీనికి రిలేటెడ్ గా ఉన్న ఇంకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా అనేది కూడా ఒకసారి చూద్దాం. సో అలాగే నేను చెప్పాను కదా, ఒకసారి ఇక్కడ చూడండి, గ్రూప్ 77 అని. గ్రూప్ 77లోనే మనకి సౌత్ సమిట్ అనేది జరుగుతుంది. 2024లో ఆ సమిట్ ఉగండాలో జరుగుతుంది. థర్డ్ కాన్ఫరెన్స్ అనమాట. ఫస్ట్ వన్ మనకి క్యూబా, సెకండ్ వన్ ఖతార్. ఈ కరెంట్ అఫైర్లో నేను 2 కరెంట్ అఫైర్స్ని చెప్తున్నాను. ఒకటి నామ్ సమిట్ 2024, అది మనకి ఉగాండాలో జరుగుతుంది. అదే ఉగాండాలో 2024లో మనకి G77, గ్రూప్ 77కి సంబంధించిన థర్డ్ సౌత్ కాన్ఫరెన్స్ సమిట్ కాదు ఇది, సౌత్ కాన్ఫరెన్స్ అనేది ఉగాండాలో జరగబోతుంది. అసలు మనకి ఈ నామ్ అనేది ఎందుకు వచ్చింది అంటే థర్డ్ వరల్డ్కి సంబంధించి అంట. మనకి ఆల్రెడీ 2 వరల్డ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, ఫస్ట్ వరల్డ్, సెకండ్ వరల్డ్ అంటాం. ఏవైతే క్యాపిటలిస్ట్ కంట్రీస్ ఉంటాయో వాటి ఐడియాలజీ సిమిలారిటీగా ఉంటుంది అనమాట. వాటిని మనకి ఫస్ట్ వరల్డ్గా కన్సిడర్ చేస్తారు. యుఎస్ఏ లాంటి కంట్రీలు దాంట్లో మనకి మెయిన్గా కనిపిస్తాయి అనమాట. అండ్ అంటే ఇక్కడ మొత్తం కూడా బిజినెస్ ఓరియంటెడ్ అండ్ హై ఎకనామిక్ వాల్యూస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ వరల్డ్, ఇందులో కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉంటాయి అనమాట. లైక్ రష్యా కావచ్చు, చైనా కావచ్చు, కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్ని దీంట్లో ఉంటాయి. థర్డ్ వరల్డ్ వచ్చేటప్పటికి ఇలాంటివి కాదు. ఆ కంట్రీస్ ఏంటి అంటే అటు వెస్ట్ ఐడియాలజీ, ఇటు కమ్యూనిస్ట్ ఐడియాలజీ కాకుండా నార్మల్గా మనకి ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది, అలాగే కంట్రీస్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి సంబంధించి హర్డిల్స్ని ఓవర్కమ్ చేసేలాగా ఇలాగ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. నామ్లో టోటల్గా 106 ఉన్నాయి కంట్రీస్, 116 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 116లో ఆఫ్రికా నుంచి 53 ఉన్నాయి, ఆసియా నుంచి 40 అండ్ అదర్స్ అంటే ఇక్కడ లాటిన్ అమెరికా, కరేబియన్ మరియు యూరప్లోని బెలారస్ కంట్రీ, యూరప్కి సంబంధించిన బెలారస్ అనే కంట్రీ, దాంతో పాటుగా లాటిన్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ కరేబియన్ దీవులకి సంబంధించి 26 ఉన్నాయన్నమాట. ఇవి ఓవరాల్గా నామ్ యొక్క సభ్య దేశాలు. ఇండియాలో కూడా నామ్ సమిట్ అనేది జరిగింది. 7th నామ్ సమిట్ ఇండియాలోనే 1983లో జరిగింది, అది కూడా ఢిల్లీ కేంద్రంగా. సో ఇది నామ్ సమావేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నామ్ అంటే నాన్ ఎలైడ్ మూమెంట్. టోటల్ మెంబర్స్ 2024లో ఎక్కడ జరగబోతుంది, ఇండియాలో అసలు ఎక్కడ జరిగింది, దాన్ని ఎవరు మనకి అసలు తీసుకొచ్చారు, దాని ఉద్దేశం ఏంటి, అలాగే నామ్ సమిట్ని ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ఉగాండానే ఇంకొక సమావేశాన్ని కూడా నిర్వహించబోతుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. 2024లో డిఫరెంట్ సమిట్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అని చెప్పేసి అంటాం. ఈ ఏషియన్ సమిట్లో ఇండియా మెంబర్ కాదు. ఈ ఏషియన్ సమిట్ 2024 ఎక్కడ జరుగుతుంది అంటే లాఓస్లో జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ G20 ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్. లాస్ట్ ఇయర్ మన ఇండియాలోనే ఈ సమావేశం జరిగింది. 2024లో బ్రెజిల్లో జరగబోతుంది. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన ఐక్యరాజ్య సమితి సమావేశం. ఇది మనకి కొలంబియాలో ఈ సంవత్సరం జరగబోతుంది. యాక్చువల్గా యునైటెడ్ నేషన్ బయోలాజికల్ డైవర్సిటీ సమావేశం 2024 టర్కీలో జరగాలి. కాకపోతే టర్కీ సిరియాలో అర్త్క్వేక్ అనేది 2023లో వచ్చింది కదా, భూకంపం. సో దానివల్ల వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయారు. బికాస్ ఆఫ్ దట్ లాస్ అండ్ టర్కీ అనేది ఆ డెసిషన్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకుంది. ఆ డెసిషన్ నుంచి క్విట్ అయింది అనమాట, వదిలేసింది ఈ సమావేశాన్ని నిర్వహించాలని. అందుకని ఇప్పుడు అది కొలంబియాలో నిర్వహించుకుంటున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ COP29.
COP27 వచ్చేటప్పటికేమో ఈజిప్ట్లో నిర్వహించారు. COP28 ఏమో లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో దుబాయ్ UAEలో నిర్వహించారు. అలాగే COP29 వచ్చేటప్పటికి అజర్బైజాన్ అనే కంట్రీ, అజర్బైజాన్లోని బాకు అనే ప్రదేశంలో COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 29 సమావేశాన్ని నిర్వహిస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ బ్రిక్స్ సమావేశం లాస్ట్ ఇయర్ 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది, ఇప్పుడు రష్యాలో జరగబోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించిన సమావేశం కూడా మనకి వాషింగ్టన్ DC USAలో ఈ సంవత్సరం జరగబోతుంది. నాటో USAలో జరుగుతుంది ఈసారి సమావేశం. G7 ఇటలీలో జరుగుతుంది, G20 బ్రెజిల్లో జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బ్రిక్స్ వచ్చేటప్పటికి రష్యాలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏషియన్ సమిట్ వచ్చేటప్పటికి లావోస్లో జరుగుతుంది. COP29 అజర్బైజాన్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ నుంచి రాసే ఎవ్రీ ఎగ్జామ్లో ఏదో ఒక ఎగ్జామ్లో మనకు ఒక సమిట్ అనేది కరెంట్ అఫైర్ గానో సబ్జెక్ట్ పరంగానో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సమిట్స్ని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ నాన్ అలైడ్ మూవ్మెంట్ సమిట్కి సంబంధించి. ఈ మూవ్మెంట్కి ఇండియా తరపున ఎవరు అటెండ్ కాబోతున్నారు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు. సో మనకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు భారతదేశం తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా హీ విల్ రిప్రజెంట్ నామ్ సమిట్ గా చెప్పొచ్చు అనమాట. అది ఇంకొక పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ పరంగా కూడా దీన్ని చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, ఆర్టోన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్, ఆర్టోన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్, పాస్పోర్ట్ సూచిక. సో ఈ ఆర్టోన్ అనే సంస్థ ఏం చేసింది అంటే ప్రపంచంలోని చాలా కంట్రీస్ యొక్క పాస్పోర్ట్ డేటా అనే దాన్ని కలెక్ట్ చేసి సో దానికి సంబంధించిన స్కోర్ని ఇచ్చి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే ఈ ఆర్టోన్ క్యాపిటల్ సంస్థ ప్రకారం ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ కలిగిన కంట్రీ ప్రజెంట్ UAEగా ఉంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వరల్డ్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఆర్టోన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం మనకి ఏది అంటే దానిని UAEగా చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్ అండి. సెకండ్ ప్లేస్లో చాలా కంట్రీలు ఉన్నాయి, ఒకటి కాదు. సెకండ్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి చాలా కంట్రీస్ ఉన్నాయి. జర్మనీ ఉంది, స్పెయిన్ ఉంది, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ ఇవన్నీ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. అండ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి మనకి స్వీడన్, లగ్జంబర్గ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ ఇవి ఉన్నాయి. మన ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 66లో ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్. రీసెంట్లీ ఆర్టోన్ క్యాపిటల్ ఇండెక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ వరల్డ్లో ఎవరిది అంటే UAEది. ఇండియా యొక్క ర్యాంక్ 66th. సెకండ్ పొజిషన్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఈవెన్ థర్డ్ పొజిషన్లో కూడా మనకి చాలా కంట్రీస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి UAE మనకి చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో కనిపిస్తూ వచ్చింది 2023లో. UAEకి ఇండియాకి మధ్యలో ఎక్సర్సైజ్ ఉన్నాయి, యుద్ధ విన్యాసాలు. ఒకటి జాయేద్ తల్వార్ అని చెప్పేసి అంటాం. జాయేద్ తల్వార్ అనేది ఇండియాకి UAEకి సంబంధించిన యుద్ధ విన్యాసం. 2024లో ఇండియాకి UAEకి మధ్యలో నిర్వహిస్తున్న ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసం ఏది అంటే డెజర్ట్ సైక్లోన్గా చెప్పొచ్చు. డెజర్ట్ సైక్లోన్ ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ UAEకి. ఇది ఇండియాలోనే జరుగుతుంది. రాజస్థాన్లో ఇండియాలో 2024లో Jan 15th ఇది కంప్లీట్ అవుతుంది, కన్క్లూడ్ చేస్తారనమాట. ఆర్మీ డే రోజు డెజర్ట్ సైక్లోన్ అనే ఎక్సర్సైజ్. అదే కనుక జాయేద్ తల్వార్ లాస్ట్ ఇయర్ ఇండియాకి UAEకి UAEలో జరిగిందండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ లాస్ట్ ఇయర్ 2023లో UAEలో జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఒకసారి చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్స్ సూచికలు. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, ప్రపంచ సంతోషి సూచిక అని చెప్పేసి ఉంది. ప్రపంచ సంతోషి సూచికలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత 126గా ఉంది. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 126th అనమాట. టాప్లో ఏది ఉందంటే ఫిన్లాండ్ ఉంది. ఇన్ టాప్ ఫిన్లాండ్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిన్లాండ్ ఇలాగా వరుసగా ఫస్ట్ టైం రావడం అనేది 6వసారి అంట. దిస్ ఈస్ ద 6th time వేర్ ఫిన్లాండ్ ఈజ్ అ టాప్ పొజిషన్ ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ప్రపంచ సంతోషి సూచికలో టాప్ రావడం వేరు, వరుసగా 6వసారి 6th time మనకి ఫిన్లాండ్ టాప్ రావడం జరిగింది. సెకండ్లో డెన్మార్క్ ఉంది, 126thలో ఇండియా ఉంది. టోటల్గా ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది 136 కంట్రీస్కి సంబంధించి ఇచ్చారు. 136 కంట్రీలకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ 136 కంట్రీల్లో 136th ర్యాంక్లో అంటే లాస్ట్లో ఉన్న కంట్రీ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికగా చెప్తాం. దీంట్లో
టాప్లో ఉన్నది నార్వే. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 161గా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్, ఎలక్టోరల్ డెమోక్రసీ సూచిక. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 108గా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంది. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 40గా ఉంది. టాప్లోనేమో స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ యుఎస్, ఫోర్త్ యూకే, ఫిఫ్త్ సింగపూర్ ఉన్నాయి. సో ఇవి టాప్ పొజిషన్స్లో, టాప్ 10 టాప్ 5 పొజిషన్స్లో మన ఆసియా తరపున లేకపోతే ఇటు సైడ్ నుంచి ఉన్న కంట్రీ ఏది అంటే అది సింగపూరే. మిగతా టాప్ 4 కూడా స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్, యూకే ఉన్నాయన్నమాట గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్కి సంబంధించి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 40, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 126, పత్రికా స్వేచ్ఛలో 161, ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్లో 108. రీసెంట్గా వచ్చిన మనకి ఏదైతే క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఉందో దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 66గా ఉంది. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా మీరు కనెక్ట్ చేసుకుంటూ రండి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది మనకి నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు, జాతీయ అంశాలకి సంబంధించింది. రీసెంట్గా మనకి ఒడిస్సాలో చిల్కా లేక్ అని చెప్పేసి ఉంది, చిల్కా సరస్సు. అక్కడ వార్షిక పక్షుల గణన అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి రీసెంట్లీ బర్డ్ సెన్సస్ బిగిన్స్, యాన్యువల్ బర్డ్ సెన్సస్ బిగిన్స్ ఇన్ చిల్కా లేక్ ఇన్ ఒడిస్సా. సో మనకి పక్షుల వార్షిక గణన అనేది ఎక్కడ ప్రారంభమైంది? చిల్కా సరస్సు అనే చోట. ఇది మనకి ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. ఒడిస్సాలోని ఈ చిల్కా లేక్ ప్రాంతంలో మనకి ముఖ్యంగా బాల్గోవాన్ అండ్ సత్పద, తాంగి, రాంబా, చిల్కా ఈ 5 రీజియన్స్లో దాదాపుగా 100 ఆర్నిథాలజిస్టులు అంటే పక్షి శాస్త్రవేత్తలుగా చెప్పచ్చు, లేదా పక్షుల గురించి అధ్యయనం చేసేవాళ్ళు అనమాట, బర్డ్స్ గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు ఆర్నిథాలజిస్టులు. అంటే 100 మెంబర్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈ 5 రీజియన్స్లో ఒడిస్సాలో పాల్గొని ఈ కౌంట్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళు BNHS బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ నుంచి పాల్గొంటున్నారు. అలాగే నెక్స్ట్ WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉంది. సో మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది. అలాగే WTI వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో WTI, సో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 100 మంది ఆర్నిథాలజిస్టులు మనకి ఇప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదే ఈ కరెంట్ అఫైర్ అనమాట. మిగతా విషయాలు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా చిల్కా లేక్గా చెప్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బ్రాకిష్ వాటర్ కింద మనకి చిల్కా లేక్ ఉంది. సో సాధారణంగా మనం సముద్రపు నీరు అంటాం కదా, సీ వాటర్, అది సాల్టీగా ఉంటుంది, ఉప్పుగా. ఫ్రెష్ వాటర్ అనేది అది మనకి సాల్ట్గా అసలు ఉండదు అనమాట. అయితే ఈ బ్రాకిష్ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్ కన్నా కొంచెం సాల్టీనెస్ని కలిగి ఉంటుంది, అండ్ సీ వాటర్ కన్నా తక్కువ సాల్టీనెస్ని కలిగి ఉంటుంది. అంటే సముద్రానికి సంబంధించిన నీళ్ళ కన్నా కొంచెం తక్కువ ఉప్పదనాన్ని కలిగి ఉంటుంది, లవణీయతని. అలాగే మంచినీటి సరస్సుల కన్నా ఎక్కువ లవణీయతని కలిగి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఏదైతే నీళ్లు లవణీయతని, సాలినిటీని కలిగి ఉంటాయో వాటిని బ్రాకిష్ వాటర్ అంటారు. సాధారణంగా ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే సీ వాటర్తో మనకి మిక్స్ అవుతుందో, కలుస్తుందో ఆ చోట మనకి ఈ బ్రాకిష్ వాటర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలాంటి ఫినామినా ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతుంది. కానీ అతిపెద్ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ సిస్టమ్ ఆసియా ఖండంలో కేవలం మన ఇండియాలోని చిల్కా లేక్ దగ్గర ఉంది, ఒడిస్సాలో. దాని తర్వాత ప్రపంచంలో అయితే కాస్పియన్ సీ లేదా కాస్పియన్ సీ ఏదైతే ఉందో అక్కడ లొకేట్ అయి ఉందన్నమాట. కాస్పియన్ సముద్రం చుట్టూ కూడా మనకి ఏ కంట్రీస్ లొకేట్ అయి ఉన్నాయంటే టర్కెమెనిస్తాన్, కజకిస్తాన్, అజర్బైజాన్, రష్యా లాంటివి కాస్పియన్ సీ చుట్టూ కూడా ఉన్నవి. ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇండియా విషయానికి వస్తే ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, అతిపెద్ద మంచినీటి సరస్సు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. దాని పేరు ఉల్లార్ సరస్సు, ఉల్లార్ లేక్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేటప్పటికి వెంబనాథన్ లేక్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి కేరళలో లొకేట్ అయి ఉంది. అలాగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సాల్ట్ వాటర్ లేక్, ఉప్పు నీటి సరస్సులో చాలా ముఖ్యమైనది సాంబార్ లేక్, ఇది రాజస్థాన్లో ఉంది. వెంబనాథన్ లేక్ కేరళలో ఉంది. ఉల్లార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో చిల్కా లేక్తో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక చిల్కా లేక్ విషయానికి వస్తే చిల్కా సరస్సు అనేది లేకపోతే ఈ ప్రాంతం అనేది 3 ఇంపార్టెంట్ జిల్లాల్ని లేదా ప్రాంతాల్ని ఆనుకుని ఉంది. ఆ 3 ప్రాంతాలు ఏంటి అంటే పూరి, గాంజాం,
కోర్దా. పూరి గాంజాం కోర్దా అనే ఒడిస్సాలోని ఈ ప్రాంతాల్ని ఆనుకుని దాదాపుగా 1100 స్క్వేర్ కిలోమీటర్స్ యొక్క విస్తీర్ణంలో ఈ చిల్కా సరస్సు అనేది లేక్ అనేది లొకేట్ అయి ఉంది ఒడిస్సాలో. నెక్స్ట్ వన్, 1981లో దీనిని రామ్సర్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. రామ్సర్ సైట్ అంటే నార్మల్గా మనకి పక్షులు ఎక్కువగా ఎక్కడ మనకి ఉంటాయంటే వార్మ్ క్లైమేట్, నెయిదర్ టూ హాట్ నాట్ టూ కోల్డ్, అంతా వేడిగా ఉండకూడదు, అత్యంత చల్లగా కూడా ఉండకూడదు అనమాట. సో మనకి వార్మ్ క్లైమేట్, కొంచెం బురద నేలలు ఇలాంటివి ఎక్కడ కనిపిస్తాయంటే సరస్సుల దగ్గర. వాటిని మనం వెట్లాండ్స్ అని కూడా పిలవచ్చు అనమాట, సరస్సుల దగ్గర ఉన్న ప్రాంతాలు. ఈ వెట్లాండ్స్ దగ్గర మనకి తెలియకుండానే పొల్యూషన్ అనేది స్టార్ట్ చేసాం. ఎక్కువగా ఇండస్ట్రియల్ వేస్టేజ్, హ్యూమన్ వేస్టేజ్ని అక్కడ ఉంచడం వల్ల ఈ వెట్లాండ్స్ పాడైపోవడం స్టార్ట్ అయినాయి. ఈ వెట్లాండ్స్ని కాపాడుకోవడానికి, ఈ చిత్తడి నేలని కాపాడుకోవడానికి ఇరాన్లోని రామ్సర్ అనే ప్రాంతంలో 1971లో ఒక సమావేశం ఏర్పరిచి ప్రపంచంలో వెట్లాండ్స్ని గుర్తించి వాటిని కాపాడాలనుకున్నారు. అలాగా మనకి రామ్సర్ సైట్స్ అనేవి వచ్చాయి. ఇండియాలో 75 రామ్సర్ సైట్స్ ఇప్పటిదాకా ఉన్నాయి. ఒకవేళ అప్డేట్ అయితే మనం ఆ నెంబర్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగా 1981లో చిల్కా లేక్ని రామ్సర్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ చిల్కా లేక్లోనే నాలాబనా ఐలాండ్ అనేది ఉందన్నమాట, నాలాబనా ద్వీపం. దీనిని వీళ్ళు బర్డ్ శాంచురీ కింద రికగ్నైజ్ చేశారు. చిల్కా లేక్, చిల్కా ప్రాంతం దగ్గరే మనకి ఆ లేక్తో పాటు ఒక ఐలాండ్ ఉంది, నాలాబనా ద్వీపం. దీన్ని బర్డ్ శాంచురీ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది, పక్షుల అరణ్యం కింద రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ వన్, ఒడిస్సా విషయానికి వస్తే ఒడిస్సా చీఫ్ మినిస్టర్గా ప్రజెంట్ మనకి నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, ఒడిస్సా చీఫ్ మినిస్టర్ అనమాట. అండ్ చాలామంది స్టూడెంట్స్ చెప్పడం ఏంటంటే ఎస్ఎస్సిలో వచ్చే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, వీటిలో ఎక్కువగా లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2023-22లో ఒడిస్సా స్టాట్ జీకేని ఎక్కువగా మనకి స్ట్రెస్ చేశారంట. ఒడిస్సా డాన్స్ కావచ్చు, ఒడిస్సా టెంపుల్స్, ఒడిస్సా నేషనల్ పార్క్స్, ఒడిస్సాకి సంబంధించిన ఇంపార్టెంట్ స్టేడియంస్, ఇలా వాళ్ళు రాసిన ప్రతి పేపర్లో కూడా ఎక్కువగా ఈ స్టేట్ని స్ట్రెస్ చేసినట్టుగా మనతో డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి అది నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైనా మీకు చదవాలనిపిస్తే ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి స్టాట్ని జస్ట్ చూసి పెట్టుకోండి, ఒక రిఫరెన్స్గా ఉంటుంది. ఒడిస్సాకి సంబంధించిన నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు, సిమ్లిపల్ అనే ఒక నేషనల్ పార్క్ ఉంది, బితర్కనికా అనే ఇంకొక నేషనల్ పార్క్ ఉంది. మీకు మ్యాంగ్రూవ్స్ అని ఐడియా ఉంటుంది కదండి, మడ అడవులు అంటాం. సో మనకి ఒడిస్సాలో బితర్కనికా ఏదైతే ఉందో అది మ్యాంగ్రూవ్స్కి చాలా ఫేమస్. భారతదేశంలో ఎక్కువగా తుఫానులు ఈస్టర్న్ కోస్టల్ ఏరియా, తూర్పు తీర ప్రాంతాల్లో వస్తాయి. అయితే ఆ ఈస్టర్న్ కోస్టల్ ఏరియాలో కూడా అత్యధికమైన తుఫాన్లను హిట్ చేసే ప్రాంతం ఏది అంటే పారాదీప్. దీన్ని సూపర్ సైక్లోన్ పోర్ట్ అని కూడా పిలుస్తారు, ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. ఆంధ్రప్రదేశ్లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎలాగో, అలాగే అక్కడ ఉన్న రాకెట్ లాంచింగ్ సెంటర్ ఎలాగో, ఒడిస్సాలో వీలర్ ఐలాండ్ అలాగా, వీలర్ ద్వీపం. ఈ వీలర్ ఐలాండ్ని అబ్దుల్ కలాం ఐలాండ్ కింద పేరు మార్చారు, అబ్దుల్ కలాం గారి యొక్క జ్ఞాపకార్థంగా. సో అక్కడి నుంచి కూడా ఒడిస్సాలోని చాందీపూర్ కోస్టల్ ఏరియా దగ్గర ఉన్న అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి కూడా మనకి చాలా వరకు రాకెట్స్ని లాంచ్ చేయడం, శాటిలైట్స్ని లాంచ్ చేయడం, మిసైల్స్ని ఎక్కువగా టెస్ట్ చేయడం అనేది అక్కడి నుంచి జరుగుతుంది అనమాట. అలాగే ఒడిస్సాలో మనకి హిరాకుడ్ డ్యామ్ అనేది లొకేట్ అయి ఉంది. ఇండియాలోనే అత్యంత పొడవైన డ్యామ్, లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా కింద హిరాకుడ్ డ్యామ్ అనే దాన్ని పిలుస్తారు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. ఒడిస్సాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కానీ, కోనార్క్ టెంపుల్ కానీ, ఈ రెండు టెంపుల్స్ కూడా అక్కడ చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒడిస్సా అండి, అండ్ చిల్కా లేక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఇది కూడా నేషనల్ రిలేటెడ్గానే చెప్పచ్చు. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన హట్టి కమ్యూనిటీ ఏదైతే ఉందో అది మనకి షెడ్యూల్డ్ ట్రైబల్ స్టాటస్ అనే దాన్ని ఇటీవల సాధించుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూద్దాం. చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు వీళ్ళు. హిమాచల్ ప్రదేశ్లోని హిల్లీ ఏరియాస్ వైపుగా వీళ్ళు ఎక్కువగా ఉన్నారంట. అందుకని ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కూడా వీళ్ళకి అంతగా లేదు. చాలా సంవత్సరాల నుంచి మాకు షెడ్యూల్డ్ ట్రైబల్ స్టాటస్ ఇమ్మని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్నారు, పోరాడుతున్నారు. అండ్ ఫైనల్గా లాస్ట్ ఇయర్ కన్సిడరేషన్ వచ్చింది. సో రీసెంట్గా అది అగ్రీ కూడా అయింది, ఫైనలైజ్ అయింది. సో మనకి హట్టి కమ్యూనిటీ అనేది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖవీందర్ సింగ్ సుక్కు గారు అండ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన నేషనల్ పార్క్స్,
ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం నిన్న కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఎవరైతే మిస్ అయ్యారో ఒక్కసారి ఆ స్లైడ్ చూడండి. మీకు ఒక రాజీవ్ గాంధీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్టప్ స్కీమ్ హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ చేసింది అని ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. అక్కడ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన కొంతవరకు స్టాటిక్ జీకే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది మీరు రివైజ్ చేసుకోవచ్చు ఎవరైతే మిస్ అయ్యారో. సో ఇది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ హట్టి కమ్యూనిటీకి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏం వచ్చింది ఇప్పుడు అంటే షెడ్యూల్ ట్రైబల్ స్టేటస్ ఎవరిస్తారు అంటే ఆర్టికల్ 342 క్లాజ్ 1 342 క్లాజ్ 1 సెక్షన్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే భారతదేశంలో ఒక గిరిజన జాతిని షెడ్యూల్డ్ ట్రైబల్ కింద రికగ్నైజ్ చేస్తారు. ఇలా రికగ్నైజ్ చేయడం వల్ల రాజ్యాంగంలోని మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్ ఆర్ దేర్. సో అందులో 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్లో మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఏరియాస్ అవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పరిగణలోకి రావడం అండ్ అక్కడికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. అంటే నార్మల్గా వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఫోకస్డ్ అండ్ ప్రివిలైజేషన్ లేకపోతే ఒక స్పెసిఫిక్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్రైబ్ని చూసిన తర్వాత ఒక ట్రైబ్ యొక్క రిక్వెస్ట్ కావచ్చు, ఆ ఏరియాలో దాని కన్సిడరేషన్స్ చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ నెససరీ, అవసరమైతే ఆ స్టేట్ యొక్క స్పెసిఫిక్ గవర్నర్ లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సజెషన్ తీసుకున్న తర్వాత ఆ ట్రైబ్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ ట్రైబ్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్ అండి అండర్ ఆర్టికల్ 342 క్లాజ్ 1 కింద. ఈ హట్టి కమ్యూనిటీ కేవలం హిమాచల్ ప్రదేశ్లోనే కాదు ఉత్తరాఖండ్లో కూడా లొకేట్ అయి ఉన్నారు. హట్టి కమ్యూనిటీ అనేది ఈ గిరిజన జాతి మనకి 2 రాష్ట్రాల్లో ఉన్నారు. వన్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్, వన్ ఈజ్ ఉత్తరాఖండ్ ఏరియా. హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న వాళ్ళని ట్రాన్స్గిరి హట్టి కమ్యూనిటీగా పిలుస్తారు. ఉత్తరాఖండ్ దగ్గర ఉన్న వాళ్ళని జౌన్సారా బావారా హట్టి కమ్యూనిటీగా పిలుస్తారు. వీళ్ళు ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నారు, వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ దగ్గర. ఇప్పుడు ఎస్టీ స్టాటస్ అనేది ఎవరికి దక్కింది అంటే ట్రాన్స్గిరి హిమాలయన్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి దక్కింది. ఈ హట్టి కమ్యూనిటీ యమునా నదికి ఉపనదులైన గిరి రివర్ అండ్ టాన్ రివర్ అని చెప్పేసి ఉన్నాయి. యమునాకి 2 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్, అందులో ఒకటి టాన్, ఇంకొకటి గిరి. ఈ 2 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కలిసే చోట ఉత్తరాఖండ్ బోర్డర్ దగ్గర ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ చుట్టుపక్కల నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా మనకి జౌన్సారా బావారా కమ్యూనిటీ అనేది కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని హిల్లీ ఏరియాలో ట్రాన్స్గిరి ఏరియాకి సంబంధించిన హట్టి కమ్యూనిటీ కనిపిస్తుంది. వీళ్ళకి ఇది ఇవ్వడం జరిగిందనమాట. హార్ట్ అంటే అర్థం ఇక్కడ టౌన్ అని చెప్పేసి. వీళ్ళు టౌన్లోకి ఎక్కువగా వీళ్ళు చేసిన ప్రొడక్ట్స్ కావచ్చు, వెజిటేబుల్స్, ఫామ్కి సంబంధించినవన్నీ తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారంటే ఇది వాళ్ళ యొక్క వృత్తి డెసిగ్నేషన్. సో ఇది టోటల్గా మనం చెప్పుకునే హట్టి కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పచ్చు. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ట్రాన్స్గిరి ఏరియాలో ఉన్న హట్టి కమ్యూనిటీకి రీసెంట్గా షెడ్యూల్ ట్రైబ్ స్టాటస్ అనేది దక్కడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డేకి సంబంధించిందిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జాన్ 5th నిన్న కూడా డిస్కస్ చేసాం. జాన్ 5th ఈజ్ అ నేషనల్ బర్డ్స్ డే, జాతీయ పక్షుల దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి రైట్ టు ఫైట్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో మనకి ఏవియన్ వెల్ఫేర్ కొలియేషన్ అనేది ఏదైతే ఉందో సో ఇది పక్షులకి యొక్క అవేర్నెస్ని అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ని ఆ ఇంపార్టెన్స్ని చెప్పడానికి అని చెప్పేసి ఈ సంస్థ యాక్చువల్గా ఈ ప్రపోజల్ని తీసుకొచ్చింది అనమాట. నేషనల్ బర్డ్స్ డే అనే ప్రపోజల్ని తీసుకొచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు స్థాపించారు, దానికి స్థాపించడానికి గల కారణం కూడా కావాలి, ఎవరు స్థాపించారో కావాలి, దాని థీమ్ అండ్ డే అనేది కావాలి. ఇకపోతే మన నేషనల్ బర్డ్, మన జాతీయ పక్షి వచ్చేటప్పటికి పీకాక్, నెమలిగా చెప్పొచ్చు అనమాట. 1963లో Feb 1 రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన నేషనల్ బర్డ్గా నెమలి పీకాక్ని రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇండియాలో 72 బర్డ్ శాంచురీస్ ఉన్నాయి. అందులో 12 బర్డ్ స్పీషియస్ ఉన్నాయి. మనకి పక్షి అభయారణ్యాలు ఎన్ని ఉన్నాయి టోటల్గా 72 ఉన్నాయి. అందులో ఆ 72 పక్షి అభయారణ్యాల్లో ఏకంగా మనకి 1210 పక్షులు ఏవైతే ఉంటాయో పక్షుల రకాలు సో 1210 దాకా ఉన్నాయన్నమాట. టోటల్ బర్డ్ శాంచురీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే జీకే పరంగా కూడా ఇండియాలో టోటల్గా ఎన్ని బయోస్పియర్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే 18 ఉన్నాయి, అప్డేట్ అయితే అప్పుడు మనం మార్చుకుందాం. బయోస్పియర్లు టోటల్గా ఇండియాలో 18 ఉన్నాయి.
లేకపోతే నేషనల్ పార్క్స్ ఇండియాలో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 106 దాకా ఉన్నాయి, 106. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు, 42 దాకా ఉన్నాయి. సో ఇలాగా క్వశ్చన్స్ ఇలా కూడా సింపుల్గా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట నెంబరింగ్లో. అలా కనుక చూసుకున్నట్టయితే బర్డ్ శాంచరీస్ ఇండియాలో, పక్షి అభయారణ్యాలు ఎన్ని ఉన్నాయండి? 72 ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించిన ఇంకొంత స్టాట్ ఇన్ఫర్మేషన్ చూసామనుకోండి. సో నెక్స్ట్ ఈ మంత్లో బర్డ్స్కి సంబంధించి వాటి సెన్సెస్, కౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా అది జస్ట్ మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు బ్యాకప్గా పెట్టుకుంటే చాలు. ఒకసారి అది కూడా చూద్దాం. సో టోటల్గా మనకి 72 బర్డ్ సెంచరీస్ ఉన్నాయి కదా. అందులో లార్జెస్ట్ బర్డ్ సెంచరీ, అతిపెద్ద పక్షి అభయారణ్యం వచ్చేటప్పటికి రాజస్థాన్లోని భరత్పూర్లో ఉంది. భరత్పూర్ బర్డ్ సెంచరీ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ బర్డ్ సెంచరీగా పేరు పొందింది. అయితే ఈ 72లో ఫస్ట్ బర్డ్ శాంచరీ ఏది అంటే వేదాంతంగల్ బర్డ్ శాంచరీ. ఇదే స్మాలెస్ట్ బర్డ్ శాంచరీ ఇన్ ఇండియాగా కూడా చెప్తారు. ఫస్ట్ది స్మాలెస్ట్ది తమిళనాడులోని వేదాంతంగల్, అండ్ మనకి లార్జెస్ట్ది అయితే మాత్రం భరత్పూర్ బర్డ్ శాంచరీగా చెప్తా. టోటల్గా 72 ఉన్నాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. అవి కాకుండా ఆంధ్రప్రదేశ్లో అయితే పక్షి అభయారణ్యాలు కొల్లేరు దగ్గర ఉన్నాయి. నేలపట్టు ఏదైతే మనకి పక్షి అభయారణ్యం ఉంది, రోళ్లపాడు బర్డ్ సెంచరీ, లంకమల్లేశ్వర, శ్రీ లంకమల్లేశ్వర బర్డ్ సెంచరీ, రోళ్లపాడు బర్డ్ సెంచరీ, నేలపట్టు బర్డ్ సెంచరీ, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కొల్లేరు బర్డ్ సెంచరీ. సో ఈ నేలపట్టు, రోళ్లపాడు ఉన్నాయి చూసారా, ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది అంట, గిబ్ అని చెప్పేసి అంటాం, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఈ పక్షి మనకి భరత్పూర్ బర్డ్ శాంచరీ అండ్ రాజస్థాన్లో కూడా, ఎస్పెషల్లీ రాజస్థాన్లో కూడా అత్యధికంగా కనిపిస్తుంది అనమాట. అలాగే తెలంగాణలో మంజీరా బర్డ్ శాంచరీ అనేది ఫేమస్ అండి. నెక్స్ట్ వన్ కేరళకు వచ్చేటప్పటికి తట్టెకాడ బర్డ్ సెంచరీ అని చెప్పేసి ఉంది. ఇది ఎస్పెషల్లీ మీకు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, తట్టెకాడ బర్డ్ సెంచరీ అనే దాన్ని డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంచరీ అని కూడా అంటారు. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఎందుకంటే గోవాలో కూడా మనకి సలీం అలీ బర్డ్ శాంచరీ అనేది ఉంది. గోవాలో సలీం అలీ బర్డ్ శాంచరీ అనేది ఉంది. అయితే కేరళలో మనకి తట్టెకాడ బర్డ్ సెంచరీ అని ఉంది కదా, దానిని డాక్టర్ సలీం అలీ బర్డ్ సెంచరీ అని కూడా పిలుస్తారనమాట. దాన్ని అలా కూడా పిలుస్తారు, బట్ ఒరిజినల్ నేమ్ ఇది. కానీ సలీం అలీ గారి మీద బర్డ్ సెంచరీ ఉన్నది, ఆయన పేరు మీద ఉన్నది గోవాలో. సో ఇలా ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఈ తట్టెకాట్ బర్డ్ సెంచరీ అనేది కేరళలో పెరియార్ రివర్ చాలా ఫేమస్ అండి. ఈ నదికి దగ్గరలోనే ఈ బర్డ్ సెంచరీ అనేది కూడా లొకేట్ అయి ఉంది. ఇకపోతే సలీం అలీ గారు ఎవరంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో సలీం అలీ గారిని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈయన పేరు మీద గోవాలో మనకి సలీం అలీ బర్డ్ శాంచరీ అనేది ఉంది. డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంచరీ అనే దాన్ని కేరళలో అసలు ఒరిజినల్ నేమ్ తట్టెకాడ బర్డ్ సెంచరీ, పెరియార్ రివర్ దగ్గర ఉంది. అతి పెద్ద బర్డ్ సెంచరీ ఇండియాలో భరత్పూర్, అండ్ ఫస్ట్ది స్మాలెస్ట్ది వేదాంతంగల్ తమిళనాడు. ఓవరాల్గా 72 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఇవి ఉన్నాయి, అండ్ మన తెలంగాణలో మంజీరా అనేది ఉందన్నమాట. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు అనమాట బర్డ్ శాంచరీస్కి సంబంధించి. సో ఈరోజు ఇంపార్టెంట్ MCQs ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ లాంచ్డ్ అ బుక్ టైటిల్ మగ కవితై, ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై. సో మనకి మగ కవితై అనే ఒక బుక్ని తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు లాంచ్ చేశారు. అయితే ఇది ఎవరు రచించారని అడుగుతున్నారు. రఘురామ్ రాజన్ గారు, మాధవ్ గారు, అండ్ నెక్స్ట్ వైరముత్తు గారు. సో మనకి వైరముత్తు గారు రచించిన మగ కవితై అనే బుక్ని స్టాలిన్ గారు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది, తమిళనాడు చీఫ్ మినిస్టర్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో రఘురామ్ రాజన్ గారు వచ్చేటప్పటికి మనకి రీసెంట్గా ఒక బుక్ రాశారు ఈయన, అండ్ ఆ బుక్ పేరు వచ్చేటప్పటికి బ్రేకింగ్ ద మౌల్డ్, రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అని ఒక కాన్సెప్ట్ తోటి బుక్ని రాశారు రఘురామ్ రాజన్ గారు. ఇకపోతే ఇంకొక ఆప్షన్లో మనకి మాధవ్ గారు ఉన్నారు కదా, ఆయన రాసిన బుక్ వచ్చేటప్పటికి ద బాబ్రీ మస్జిద్ రామ్ మందిర్ డైలమా. బాబ్రీ మస్జిద్ రామ్ మందిర్ డైలమా అనే దాన్ని మాధవ్ గారు రాశారు. అయితే ఇంకొకటి చూడండి సిమిలర్ అలాంటిదే, రామ్ మందిర్ రాష్ట్ర మందిర్ ఒక సజీ విరాస్తా అనే దాన్ని ఒక బుక్ అనమాట. అది రామ్ మందిర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పేది. దాన్ని కేరళ గవర్నర్ అయిన తవార్ చంద్ గెహ్లాత్ గారు, మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు ఎవరైతే ఉంటారో ఆయన లాంచ్ చేశారు. తవార్ చంద్ గెహ్లాత్ గారు ఏమో కర్ణాటక యొక్క గవర్నర్, మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు వచ్చేటప్పటికి మనకి కేరళ యొక్క గవర్నర్.
మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారి యొక్క చేతుల మీదుగా రామ్ మందిర్ రాష్ట్ర మందిర్ అకా సాజీహి విరాసత్ అనే పేరు మీదుగా ఈ బుక్ ని రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది మన ఫస్ట్ MCQ కరెంట్ అఫైర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ద కొచ్చి లక్షద్వీప్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కాస్ట్. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు తమిళనాడుని విజిట్ చేశారని, అక్కడ తిరుచిరపల్లి అనే ఏరియాలో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో దాని యొక్క టెర్మినల్ని ప్రారంభించారని ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కేరళ లక్షద్వీప్ని కూడా రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో భాగంగా కేరళకి సంబంధించిన కొచ్చి అండ్ లక్షద్వీప్ ఈ మధ్యలో మనకి సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 3000 crores 1800 crores ఇలా అడుగుతున్నారు. ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి 1072 crores గా ఉందన్నమాట. సో ఇది దీనికి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ చూడొచ్చు. కవర్తి అనేది దీని యొక్క క్యాపిటల్ గా ఉంది. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ కవర్తి. అండ్ నెక్స్ట్ ప్రఫుల్ల పటేల్ గారు ఎవరైతే ఉన్నారో PK పటేల్ గారు ప్రజెంట్ లక్షద్వీప్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది పాపులర్ క్వశ్చన్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగిందనమాట. 8 degrees ఛానల్ లేదా 8 degrees లాటిట్యూడ్ అని చెప్పేసి కూడా పిలుస్తామన్నమాట. ఇది లక్షద్వీప్కి మాల్దీవ్స్కి మధ్యలో ఉంటుంది. లక్షద్వీప్కి దగ్గరలో ఉన్న కంట్రీ అది మాల్దీవ్స్. మాల్దీవ్స్కి న్యూ ప్రెసిడెంట్ వచ్చారని, ఆయన పేరు మొహమ్మద్ ముయిజు అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఓవరాల్గా దానికి సంబంధించిన MCQ. అండ్ నెక్స్ట్ MCQ అనేది చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏముంది, who appointed as a managing director of National Asset Reconstruction of India. సో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనే దానికి రీసెంట్గా ఎవరు మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియాకి ఇది వరకు మేనేజింగ్ డైరెక్టర్గా నటరాజన్ సుందర్ గారు ఉన్నారు. నటరాజన్ సుందర్ గారి ప్లేస్లో ఇప్పుడు P. సంతోష్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఈయన ఆల్రెడీ మనకి కెనరా బ్యాంక్ ఉంది చూసారా, కెనరా బ్యాంక్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. సో ఈయన ఇప్పుడు మనకి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనే దానికి మనకి ఏమంటారు మేనేజింగ్ డైరెక్టర్గా MDగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇకపోతే ఇక్కడ మనకి శశి సింగ్ గారు, రణధీర్ జైస్వాల్ గారు ఉన్నారు. వీళ్ళు కూడా రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. సో వీళ్ళకి సంబంధించి కూడా చూద్దాం. రణధీర్ జైస్వాల్ గారు వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాలకి సంబంధించి నూతన స్పోక్స్ పర్సన్ గా అపాయింట్ అయ్యారు. ద న్యూ స్పోక్స్ పర్సన్ ఫర్ దట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రణధీర్ జైస్వాల్ గారు అనమాట. మంత్రి అయితే మాత్రం మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ శశి సింగ్, ఇంకొక ఆప్షన్ లో ఉన్నారు కదా ఆయన. సో ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీ అసోసియేషన్. సో మనకి ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఏదైతే ఉందో సో దీనికి ప్రెసిడెంట్ గా మనకి శశి సింగ్ గారు అపాయింట్ అయ్యారు. శశి సింగ్ గారి కన్నా ముందర ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీ అసోసియేషన్ కి రమేష్ కేజ్రీవాల్ ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు అనమాట. రమేష్ కేజ్రీవాల్ గారిని రీప్లేస్ చేస్తూ శశి సింగ్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ గా అవ్వడం జరిగింది. సో ఇది అపాయింట్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ MCQ. నెక్స్ట్ MCQ చూడండి. రీసెంట్లీ హూ అపాయింటెడ్ యాజ్ అ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీగా ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారు? దినేష్ త్రిపాఠి గారు, సంజయ్ జయసింగ్ గారు, హరికుమార్ గారు, అనిల్ చౌహాన్ గారు. అనిల్ చౌహాన్ గారు మనకి CDS అనేది ఉంది చూసారా, డిఫెన్స్ స్టాఫ్, దానికి హెడ్గా ఉన్నారు. హరికుమార్ గారు ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఉన్నారు. మన ఇండియన్ నేవీ అడ్మిరల్ ఎవరు అంటే R. హరికుమార్ గారు అనమాట. అలాగే ఇండియన్ నేవీ డే అనేది December 4th ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇది వరకు మనకి వైస్ చీఫ్ ఆఫ్ నేవీ కింద సంజయ్ జయసింగ్ గారే ఉండేవాళ్ళు. ఈయన వెస్టర్న్ కమాండ్కి హెడ్గా అపాయింట్ అవ్వడం జరిగింది రీసెంట్గా. అందుకని ఈయన ప్లేస్లో ఇప్పుడు దినేష్ త్రిపాఠి గారిని వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీగా అపాయింట్ చేశారు. ఆప్షన్ A ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. CDS హెడ్గా అనిల్ చౌహాన్ గారు, సంజయ్ సింగ్ గారు వెస్టర్న్ నేవల్ కమాండ్కి హెడ్గా ఉన్నారు. అలాగే వైస్ చీఫ్గా మనకి దినేష్ త్రిపాఠి గారు, చీఫ్ అడ్మిరల్గా సంజయ్ సింగ్ గారు ఉన్నారనమాట. సో ఇది ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ MCQ అనేది చూడండి. 5th వన్, విచ్ సిటీ విల్ హోస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. అయితే ఇది కొంచెం డిఫరెంట్ అండి. ప్రతి సంవత్సరం మనకి ఉత్తరాయణ అంటే సంక్రాంతి టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో గుజరాత్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తారు. అయితే ఈసారి మనకి
అయోధ్య రామ మందిర్ అనేది స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మనకి 19 to 21 మధ్యలో అండ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని నిర్వహించనున్నారు. సో వీళ్ళు కూడా నిర్వహిస్తున్నారనమాట. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది రీసెంట్గా ఈ సిటీని సెలెక్ట్ చేయడం జరిగింది, అయోధ్య. సో మనకు గుజరాత్లో కూడా జరుగుతుందంటే ఎస్పెషల్లీ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కింద, స్పెషల్ ఈవెంట్ కింద అయోధ్యలో మనకి ఇది సెలబ్రేట్ చేయనున్నారు. సోనేపూర్ అనేది బీహార్లో లొకేట్ అయి ఉంది. భారతదేశంలో అతిపెద్ద పశువుల మేళ క్యాటిల్ ఫెయిర్ అనేది సోనేపూర్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పుష్కర ఫెయిర్. ఇదే మనకి రాజస్థాన్లో జరిగే అతిపెద్ద మేళా, పుష్కర మేళాగా చెప్పొచ్చు అనమాట. సో ఇవి ఓవరాల్గా ఎంసీక్యూస్ అండి. ఇవి కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ఏమో మనకి థిరియాటికల్గా చెప్పుకున్నాం, కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ఫార్మాట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, నామ్ సమిట్ 2024 గురించి డిస్కస్ చేసాం. ఇది మనకి ఉగాండాలోని కంపాలాలో జరగనుందని, దీనికి ఇండియా తరపున ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అటెండ్ కాబోతున్నారని, అదే ఉగాండా ఈ సంవత్సరం మనకి G77 గ్రూప్ ఆఫ్ 77కి సంబంధించిన థర్డ్ సౌత్ సమావేశాన్ని కూడా నిర్వహించబోతుందని డిస్కస్ చేశాం. పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా. సో దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 66గా ఉంటే, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ కింద యూఏఈ కంట్రీది ఉంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. యాన్యువల్ బర్డ్ సెన్సస్ అనేది రీసెంట్గా 100 మంది ఆర్నిథాలజిస్టులతో చిల్కా లేక్ ఒడిస్సాలో స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్ని మనం కంప్లీట్ చేసాం అక్కడ. అండ్ నెక్స్ట్ హట్టి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ మనకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2 టైప్స్లో ఉన్నారనమాట. అయితే ఈ 2 సెట్స్లో కూడా ఒక సెట్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి రీసెంట్గా షెడ్యూల్ ట్రైబల్ స్టాటస్ అనేది కూడా దక్కింది చాలా సంవత్సరాల యొక్క పోరాటం తర్వాత. అండ్ నెక్స్ట్ నేషనల్ బర్డ్స్ డే, జాతీయ పక్షుల దినోత్సవం. ఇది మనకి Jan 5th సెలబ్రేట్ చేసుకుంటారని, రైట్ టు ఫైట్ అనేది దీని యొక్క థీమ్గా ఉందని, ఇంపార్టెంట్ బర్డ్ సెంచరీస్ ఇన్ ఇండియా, ఫస్ట్ బర్డ్ సెంచరీ అండ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ బర్డ్ సెంచరీస్ ఇన్ ఇండియా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇవి మనం థియరిటికల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. ఇవి కాకుండా ఇంకొక 5 కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేసాం. ఒకటి బుక్కి సంబంధించి, రెండోది అపాయింట్మెంట్కి సంబంధించి, మూడోది ఏదైతే ఒక ప్రాజెక్ట్ మనకి నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేశారో లక్షద్వీప్లో, సో దానికి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. ఇలా డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ని 5 ఎంసీక్యూస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే మనం డైలీ ఈ స్కీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఈ రోజు కరెంట్ అఫైర్స్లో నేను స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నామో స్కీమ్ అనేది రేపు కరెంట్ అఫైర్లో నేను మీతో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.